స్వాహా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోస్ట్మార్టం రిపోర్ట్ అది వచ్చిందా? తీసుకురావడానికి నూకరాజు గారు వెళ్ళారు సార్. రాంబాబు ఎలా ఉన్నాడు? పిచ్చి బాగా ముదిరిపోయింది సార్. కావాలంటే లోపలికి చూడండి. ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్కి జంప్ అయిపోయాడు. ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్ళిపోయింటాడు. ఒరే గంగారాం, నువ్వు నకరేకల్ దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదరా. రాంబాబు, సార్ మీరా? సార్, ఆ గంగారాం గాడు అదే నా బొమ్మ. హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్. హైదరాబాద్ కా? అవును, అక్కడెవరో మలబార్ బాబాని చూడాలట, అందుకని వెళ్ళాడు సార్. మలబార్ బాబానా? వాడి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియదు. ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. రాంబాబు, మళ్ళీ మొదటికొచ్చావా? రాంబాబు, సౌమ్య, లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు. రండి రండి. మరే ఆ గంగారాం గడు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. బొమ్మ ఏంటి, హైదరాబాద్ పారిపోవడం ఏంటి? ఏం మాట్లాడతావు రాంబాబు? నీకు కూడా మెంటలొచ్చిందా? నా మాట నమ్ము, నేను చెప్పేది నిజం. రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు. అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకు చావలేదు. మహేష్, మన రాంబాబు ఏంటి అద్దోలా మాట్లాడుతున్నాడు? He's become mad. ఆహా, 5 రోజులు ఆలస్యమైనా చాలా కరెక్ట్ కన్ఫర్మ్ చేశారు. సారీ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. వెరీ గుడ్. అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే. ఆ జనార్దన్ శెట్టిని చంపింది నేను కాదు, ఆ గంగారాం గాడి. Cause of death due to massive heart attack. రాంబాబు నిర్దోషి. లక్ష్మి, యాహూ! సార్, ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్. సార్, నాకేదో అనుమానంగా ఉంది. మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది. అది సేమ్ ఫీలింగ్ సార్. Shut up. ముందు రాంబాబును వదిలేయండి. ఇంకా అక్కడే నిలబడ్డావే? ఆయన చెప్పింది వినపడలేదా? చెవిటి మాలకు పెడతానంది. ఏంటా చూపు? కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప 2 కప్పలా కనపడుతుందా? తీ తీగా బాబా, తీ తీ. సార్, వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలి. ఏంటి రాంబాబు? రాత్రి పక్క సెల్లోడి దగ్గర చెరో 5,000 లంచం పట్టేసి వాళ్ళని వదిలేశారు. సార్, ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. మా మీద కోపం కొద్దీ ఫిట్టింగ్ పెట్టి ఇరికిస్తున్నాడు సార్. అదే విషయం మీ ఎస్పీ గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఫట్ అనిపించండి. వస్తాను. చిచి, జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రాను. దాలక్ష్మి. రాంబాబు, వెళ్లే ముందు నిన్న ఓ విషయం అడగాలి. ఏమిటది? మలబార్ బాబా గురించి నీకెలా తెలుసు? నిజం చెప్పనా? నిజమే చెప్పు. మళ్ళా మీ కోపం రాకూడదు. రాదు. మరి ఎవరితోనూ చెప్పకూడదు. ఎవరితోనూ చెప్పను. ఆ గంగారాం గారే చెప్పాడు. You idiot. ఏమైంది మహేష్? ఎవరో బాబా అంటున్నావేంటి? ఎవరో బాబా కాదు, మలబార్ బాబా. ఎవరు ఎవరిలా నన్ను పిలిచింది? మలబార్ బాబా, నేను గంగారాంని. నువ్వా గంగారాం? యావత్ దేశాన్నే గడగడలాడించిన మాఫియా సామ్రాజ్యానికి రారాజువైన నువ్వు ఓ చిన్న బొమ్మలో దాక్కోవలసిన కర్మ పట్టింది. ఇదంతా నాకు నువ్వు నేర్పిన పరకాయ ప్రవేశ మంత్ర ప్రభావం. ఓ నెల రోజుల క్రితం పోలీసులు నన్ను కాల్చి చంపారు. చనిపోయే ముందు గత్యంతరం లేక ఈ బొమ్మలో ప్రవేశించాను. నేను వీలైనంత త్వరగా మనిషి రూపంలోకి రావాలి. నువ్వు మనిషి రూపంలోకి రావాలా? ఎందుకు? నన్ను చంపిన ఆ ఇన్స్పెక్టర్ మహేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అంతేకాదు బాబా, నేను ఈ దేశంలో ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తానని నా పాకిస్తాన్ మిత్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా. అందుకే నాకు మనిషి రూపం కావాలి బాబా. చూడు, ఒకసారి నీకు భయపడి పరకాయ ప్రవేశ మంత్రం నేర్పించి నేను చాలా తప్పు చేశాను. ఇక మీదట అలాంటి పొరపాటు చెయ్యను. బాబా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒరే మూర్ఖుడా, నువ్వు ఇప్పుడు బొమ్మవి. నువ్వు నన్నేమీ చేయలేవు. మల్బార్ బాబా, పోరా, బయటికి పో. లేకపోతే నేనే నీ మెడ పట్టుకుని బయటికి విసిరేస్తా. బాబా, గంగారాం, నేను మూర్ఖుడిని కాదురా. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నీ ప్రాణాలు తీయగలను. చెప్పు, నేను మనిషి రూపంలోకి రావాలంటే ఏం చెయ్యాలో చెప్పకపోతే నిన్నిప్పుడే హోం ఫట్ స్వాహా చేసేస్తా. చెబుతాను. నువ్వు మనిషి రూపంలోకి రావాలంటే ఒక్కటే మార్గం ఉంది. త్వరగా చెప్పు, ఏంటది?
ఈ బొమ్మలో ఉన్నది గంగారాములని నువ్వు మొదటిసారిగా ఎవరితో చెప్పావు? ఏలూరులో రాంబాబనే ఓ అమాయకుడికి చెప్పాను. అయితే అతని గుండెల మీద చెయ్యి వేసి ఆ మంత్రాన్ని 3 సార్లు చెప్పు. అలా చెబితే ఏమవుతుంది? ఆ, ఆ, ఈ బొమ్మలో ఉన్న నీ ఆత్మ ఆ రాంబాబు శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆ రాంబాబు ఆత్మ అతని శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతుంది. అబ్బా! శరీరం అతనిది, ఆత్మ నీది అవుతుంది. అలాగా అంటే నేను రాంబాబునైపోతాను. ఓం ఫట్ స్వాహా. ఒరేయ్ మహేష్! అవును సార్, రాంబాబు బొమ్మ పేరు గంగారాం. గంగారామే ఈ హత్య చేశాడని రాంబాబు నాతో చెప్పాడు. పోస్ట్మార్టం రిపోర్ట్లో జనార్దన్ సేఠ్ హార్ట్ అటాక్తో చనిపోయాడనుంది. జనార్దన్ సేఠ్ చనిపోవడానికి ముందు విపరీతమైన టెన్షన్కి భయానికి లోను కావడం వల్ల హార్ట్ అటాక్ వచ్చుంటుందని డాక్టర్లు చెప్పారు. అతనంత టెన్షన్కి లోనవలసిన పరిస్థితులు ఏమున్నాయంటావు? అదే నాకు అర్థం కావడం లేదు సార్. కాకపోతే మర్డర్ జరిగిన చోట మందు, కత్తి, ఆ బొమ్మ తప్ప అక్కడేం లేవు సార్. మరో ముఖ్యమైన విషయం సార్, గంగారం బతిక ఉన్నాడన్న విషయం వాడి అనుచరుడు దేవ మరో అనుచరులతో అంటుంటే నేనే స్వయంగా విని వాడి మాటలు రికార్డ్ చేశాను. ఆ దేవ మలబార్ బాబా గురించి చెప్పాడు. రాంబాబు కూడా గంగారం బొమ్మ మలబార్ బాబా దగ్గరికి వెళ్ళిందని చెప్పాడు. ఐసి రాంబాబు బొమ్మని గంగారాం అంటున్నాడు, ఆ దేవాగాడు గంగారాం బతికే ఉన్నాడు అంటున్నాడు. ఇద్దరు మల్బార్ బాబా గురించే చెప్పారు. ఇందులో ఏదో మిస్టరీ ఉంది. మిస్టర్ మహేష్ సార్. ఈ కేసు నువ్వు చాలా డీప్ గా స్టడీ చేయి. ఎస్ సార్. ఏ ఒక్క చిన్న సాక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎస్ సార్. డాడీ నీకు ఫోన్. 1 minute మహేష్. నువ్వా? నేనే. ఏయ్, అబ్బా నిన్ను. వదిలే రాంబాబు రా. సర్లే సర్లే. దా 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 దా. పడుకో పడుకో పడుకో. ఎచ్చి పడక. ఛీ. అదే మరి. సరే సీక్రెట్ చెప్పు. ఆ తర్వాత ఏం జరిగిందంటే గంగారాం! రాంబాబు ఇదేంటి ఈ బొమ్మను ఇందాకేగా పాతి పెట్టాం. లక్ష్మి, వాడు వాడు నేను చూస్తుండగానే పైకి లేచాడు. నన్ను చూసి పాత సినిమాలో ఎస్వి రంగారావు లాగా నవ్వాడు. చాలా వరకు బొమ్మ పైకి రావడం ఏంటి? ఏ కుక్కలో నక్కలో లాగుంటాయి. నక్కలేంటి, వాడే ఓ పెద్ద గుంట నక్క. లక్ష్మి లక్ష్మి నువ్వు వెళ్ళకు, వాడిని పట్టుకోకు. పట్టుకోకు, నా మాట విను. లక్ష్మి లక్ష్మి వాడిని ముట్టుకోకు, వాడు మనల్ని చంపేస్తాడు. నీకు రాని రాని మతిపోతున్నట్టుంది. ఇది మనం ఓరి చెప్పడం ఏంటి? నాయనో, ఇవాళ గంగారాం గడ్డను పట్టుకుని బగబుగే అని పద్యం చదివేస్తాడు. దాంతో నా బతుకు రాంబాబు! బగబగా మండుడే. రాంబాబు! ఓరి నాయనో, ఆగు, నా ఎప్పుడు పడుకో. లక్ష్మి రాంబాబు! లక్ష్మి చెప్పేది. లక్ష్మి 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 అమ్మా! అబ్బా! ఆగమంటుంటే అమ్మా! బొమ్మ! రాంబాబు! అమ్మో, బొమ్మే చంపేయడానికి వచ్చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఇది బొమ్మ అంటే వినిపించుకోవేంటి? ఆగు లక్ష్మి, నువ్వు దగ్గరికి వచ్చావంటే నన్ను నేనే చంపేసుకుంటాను. అత్తయ్య ఏమైంది? రాంబాబుకి బొమ్మ వచ్చి సలా భయపడతాడేంటి? అది కాదే, రాత్రి ఏం జరిగిందో తెలుసా? అది నా పేక పిసికి చంపైపోయింది. బొమ్మ చంపటం ఏమిటయ్యా? అది అలా అడగండి. మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది, కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు? పార్వతమ్మ, నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలి గుణం సోకినట్టుంది.
పక్కిదిలో మసీద్ దగ్గర తీసుకెళ్లి తాయిది కట్టించు. మన సెల్లో కూడా ఇలాగే గాలిగూడెం తగిలినట్టు వాగాడు. ఆ ఎత్తులో దీపం ఉత్తరిక లాభం లేదు. అవును. పిచ్చి బాగా ముదిరిపోయింది. అవును. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు. కరెక్ట్. ఎవడకరా పిచ్చి? నీకు పిచ్చి, ఈ నౌకరాజుకు పిచ్చి, ఇక్కడున్న అందరికీ పిచ్చి. అమ్మో, ఇది అమెరికా బొమ్మ కాదు, హత్యలు చేసే బొమ్మ అంటే వినిపించుకోరారా? బొమ్మ హత్యలు చేయటం ఏమిటయ్యా? కరెక్ట్ గా దొరికాడు, ఇరికించేస్తాను. కుటుంబం 546612. హలో, మెంటల్ హాస్పిటల్ అండి. నా మాట వింటావా వినవా? అదిగో మున్సిపాలిటీ మ్యాన్ వచ్చేస్తుంది, అందులో పడేయండి. దిగండి, పట్టుకోండి. ఎక్కడ పేషెంట్ ఎక్కడ? అడుగో అతనే. ఎవరినైనా కచ్చాడంటే వాళ్ళు కూడా పిచ్చాళ్ళు అయిపోతారు. ఎవరికైనా తీసుకెళ్ళిపోండి. ఏయ్, నన్ను పట్టుకుంటారేంటయ్యా? ఆ బొమ్మను పట్టుకోండి. మీ రాంబాబు గారిని తీసుకెళ్ళడానికి పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చారు. పిచ్చాసుపత్రి నుంచా? మా రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్తారా? ఎందుకు? ఎందుకేంటి, అక్కడ వీడి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ కి వీడే చీఫ్ గెస్ట్. తీసుకెళ్ళండి అయ్యా, లేకపోతే వీడి పిచ్చి మాకు అంటుకుంటుంది. అది అసలే అంటు రోగం. ఆ పట్టుకెళ్ళండి అయ్యా అంటుంటే. ఏయ్, వదలరా. అత్తయ్య, నాకు పిచ్చి ఏంటి? మా నాన్న ఈ విధవ కలిసి కావాలని రాంబాబుని పిచ్చాసుపత్రికి పంపించేస్తున్నారు అత్తయ్య. అవును, పంపించగా వీడు చేసే పిచ్చి చేష్టలకి ఇంకా ఇక్కడ ఉంచితే ఈ ఏలూరు ఎర్రగడ పిచ్చి ఆసుపత్రి అయిపోతుంది. మా వాడు మీకేం అన్యాయం చేశాడరా? వాడిని వదిలేయండి. బాబు, నా మాట వినండి. బాబు, వాడిని వదిలేయండి. మీరేనా చెప్పండి. మీరేనా చెప్పండిరా. ఏం చెప్పమంటారమ్మా? వాళ్ళు చేసిందే కదా, బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆ బొమ్మ వచ్చి వీళ్ళని చంపుతోందంటూ రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం, ఇవన్నీ పిచ్చి లక్షణాలు కాక మరేంటి? సౌమ్య, వీళ్ళు నన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ బొమ్మను మాత్రం అమెరికాకు పంపించేయి. సౌమ్య, రాంబాబుని పిచ్చాడని మా నాన్న వాడు పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్లే కాదే, ఊళ్ళో వాళ్ళందరూ వాడిని పిచ్చాడు అంటున్నారు. నిజంగా వాడికి ఏ పిచ్చి లేదమ్మా. నువ్వైనా నిజం చెప్పవాడిని ఎలాగైనా కాపాడు. లేదత్తయ్య, తనకేం కాదు. రాంబాబుకి నిజంగా ఏం లేకపోతే వాళ్లే ఇంటికి పంపించేస్తారు. ఏం పంపిస్తారో ఏమో. నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో. ఇది ఒకసారి నా కొడుకుని జైలుకు పంపించింది, ఇప్పుడు ఏకంగా పిచ్చి ఆసుపత్రికే పంపించింది నా బిడ్డని. దీన్ని తిరిగి అమెరికా పంపించేస్తాను.